రామకుడిపల్లి గ్రామం, పొంగనూరు మండలం, కృష్ణాపురంలో నివాసం ఉంటున్నారు. 2017లో ఒకసారి మా అమ్మ పైన దాడి చేసినారు. చెయ్యి మొత్తం తగిలింది, కొడవలతో దాడి చేసినారు. తర్వాత 2019లో నా పైన దాడి చేశారు వైసీపీ వాళ్ళు. మళ్ళీ తర్వాత 2024లో మా డాడీ పైన ఒకసారి కొడవలతో నరికి అటాక్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆ కేసులన్నీ మేము రాజీ పోలేదని పొంగనూరు సిఐ సుబ్బరాయుడు సార్ గారు ఏ టైంలో ఆ టైంలో మా ఇంటికి రావడం మనం చాలా ఇబ్బంది పెడుతున్నారు. నా తమ్ముడు వాళ్ళ వైఫ్ బెంగళూరులో ఉంటారు, వాళ్ళపైన 2 కేసులు ఎఫ్ఐఆర్ చేశారు. ఇప్పుడు ఈ కేసులన్నీ రాజీ పోలేదంటే నిన్ను పీటీ యాక్ట్ పెట్టేసి నేను రిమాండ్ పంపిస్తాను, లేదా అది కాకపోతే కన్నా అక్కడ ఉన్న కానిస్టేబుల్ని ఎస్సీ ఎస్టీ అని చెప్పి కులం పేరు ఎత్తి మాట్లాడినావు అనేసి నువ్వు అనకపోయినా కూడా నీ పైన కేసు పెట్టి రిమాండ్ పంపిస్తానని చాలా టార్చర్ చేస్తున్నారు. మాకు న్యాయం జరగాలి. మేము టీడీపీ వాళ్ళము, వైసీపీ వాళ్ళు ఇచ్చే కంప్లైంట్ తీసుకుంటున్నారు. మేము టీడీపీ వాళ్ళు ఇచ్చే ఒక కంప్లైంట్ కూడా తీసుకోవడం లేదు సార్. వాళ్ళ ఇంటికి స్టిక్కర్స్ అతికించినారు వైసీపీ వాళ్ళు అనేసి, ఆ స్టిక్కర్స్ కూడా మేము చూపించినాము. అయినా కూడా మళ్ళీ మా కేసు తీసుకోవడం లేదు. మేము చిత్తూరుకు చాలా సార్లు తిరిగాము. అక్కడ ఎస్పీ సార్ గారు కూడా వీళ్ళపైన కేసు కట్టండి అనేసి అసలు గ్రీన్ ఇంక్ పెన్నుతో రాసిచ్చినా కూడా ఆయన కేసు కూడా తీసుకోవడం లేదు సార్. మేము ఖచ్చితంగా ఇది సీఎం సార్ వరకు వెళ్ళాలి, మాకు న్యాయం జరగాలి. మా ఫ్యామిలీ మొత్తం సిఐ సార్ వల్ల, సుబ్బరాయుడు సార్ వల్ల మేము సూసైడ్ చేసుకొని చనిపోవాలని డిసైడ్ అయిపోయినాము. ప్లీజ్ సీఎం గారు మాకు హెల్ప్ చేయండి.